ఫిబ్రవరి 14 లోపుగా తప్పనిసరిగా వృశ్చిక రాశివారు కుక్కకిదొకటి తినిపించండి చాలు. కూర్చొని తిన్నా తరగని ఐశ్వర్యం మీ సొంతం అవుతుంది. వృశ్చిక రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృశ్చిక రాశి వారు ఉంటే వారికి తప్పక వీడియోని షేర్ చేయండి. వృశ్చిక రాశిది రాశి చక్రంలో 8వ రాశి. ఈ రాశి యొక్క అధిపతి కుజుడు. అయితే వృశ్చిక రాశి వారు ఫిబ్రవరి 14 ఈ తేదీని బాగా గుర్తుపెట్టుకోండి. ఈ తేదీలోపుగా మీరు కుక్కకు కనుక ఒక ఆహారాన్ని తినిపించినట్లయితే మీ ఇంట్లో ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు. పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. తరగని ఐశ్వర్యం అయితే మీ సొంతమవుతుంది. వెంటనే ఆహారం ఏంటో తెలుసుకుని ఆలస్యం చేయకుండా ఖచ్చితంగా కుక్కకు అయితే తినిపించవలసి ఉంటుంది. అంతకన్నా ముందుగా రంగాల వారీగా వృశ్చిక రాశి వారి ఫలితాలు చూసుకున్నట్లయితే వృశ్చిక రాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉంటారో వ్యాపార విషయాలు చాలా తెలివిగా నిర్ణయాలు తీసుకుంటారని చెప్పుకోవచ్చు. అలానే వ్యాపార పరంగా ఈ సమయంలో మాత్రం కొంచెం అభివృద్ధికి మాత్రం ఇబ్బందులు కనిపిస్తున్నాయి. అంటే ఏదైనా నూతనంగా ప్రారంభిద్దామనుకున్న బ్రాంచ్ని ఏర్పాటు చేద్దామనుకున్న లేదా వ్యాపారాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి చేసే ప్రయత్నాలు అన్నీ కొంచెం మీరు అనుకున్నంత వేగంగా కాకుండా నిదానంగా వెళ్ళటం వల్ల నిరుత్సాహపడే అవకాశం కనిపిస్తుంది. అయితే మీరు కనుక కుక్కకి ఒక ప్రత్యేకమైన ఆహారాన్ని తినిపించినట్లయితే ఖచ్చితంగా వ్యాపార పరిస్థితుల్లో అయితే మార్పు వస్తుంది. అదేంటో వీడియో చివరిలో వివరంగా తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారి స్థిరత్వ రాశి కాబట్టి నిర్ణయాల పరంగా ఎవరి మాటలకు అంత త్వరగా ఇన్ఫ్లుయెన్స్ అవ్వరు. ఏదైనా నిర్ణయం తీసుకున్నప్పుడు దానికి మంచి ఫలితం వచ్చినా చెడు ఫలితం వచ్చినా పూర్తి బాధ్యత తామే వహిస్తారు. అంతేకాని ఇతరులు చెప్పింది వినలేదో లేకపోతే ఇతరులు ఏదైనా తప్పు చెప్తే వారిని నిందించడం ఇటువంటివి ఏమీ కూడా ఈ రాశి వారికి అంతగా నచ్చదు. అలానే చాలా క్యాలిక్యులేటెడ్గా ఉంటారని చెప్పుకోవచ్చు. అంటే డబ్బు విషయంలో చిన్న చిన్న వాటికి కూడా లెక్క వేసుకుంటూ ఉంటారు. అలానే పిసినారితనం చూపించరు. బంధువులు స్నేహితుల విషయంలో ఎంతో డబ్బు ఖర్చు పెడతారు. కానీ ఏది చేసినా కూడా ఎలాంటి లెక్క పత్రం లేకుండా కాకుండా తన యొక్క హద్దు ఏంటో తెలుసుకొని చేస్తారని చెప్పుకోవచ్చు. ఈ రాశి వారి వ్యక్తి యొక్క హోదా లేకపోతే వారి యొక్క డబ్బు ఇవన్నీ కాకుండా వారి యొక్క వ్యక్తిత్వానికి ఎక్కువగా గౌరవిస్తారు. అలానే వృశ్చిక రాశికి సంబంధించి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్య విషయంలో వృశ్చిక రాశి వారికి సమయంలో మార్పు అనేది కనిపిస్తుంది. విద్యార్థులకు ఏకాగ్రత పెరగడంతో పాటుగా జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుందని చెప్పుకోవచ్చు. మరికొంత అధిక సమయాన్ని అయితే విద్యపై కేటాయిస్తారు. అలానే తాము గతంలో చేసినటువంటి తప్పులు ఏవైతే ఉన్నాయో వాటిని తెలుసుకుని సరిదిద్దుకోవడానికి కానీ లేదా భవిష్యత్తులో అటువంటివి చేయకుండా ఉండడానికి అయితే ప్రయత్నిస్తారని చెప్పుకోవచ్చు. చాలా సమయాన్ని కుటుంబంతోని అలానే తల్లిదండ్రులతోనే గడపాలని కోరుకుంటారు. ఇక ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఆరోగ్య విషయంలో వృశ్చిక రాశి వారికి కొంచెం ఇబ్బందులు పెరిగే అవకాశం కనిపిస్తుంది. అయితే ఈ సమయంలో మీరు కెరియర్ మీద అలానే మీరు చేసే వృత్తి వ్యాపారాల మీద అధిక శ్రద్ధ పెట్టడం వల్ల సమయానికి నిద్రాహారాలు లేకపోయే సమస్య అనేది ఈ మాసంలో కొంచెం అధికంగానే ఇబ్బంది పెడుతుంది. దీనివల్ల చిన్న చిన్న వ్యాధులు కూడా అంటే తలనొప్పి రావడం కానీ జుట్టు రాలిపోవడం కళ్ళు మంటలు ఇటువంటివన్నీ కూడా అధికమయ్యే అవకాశం ఉంది. కాబట్టి కొంచెం ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. నిద్రాహారాల విషయంలో ఖచ్చితమైన సమయాన్ని పాటించుకున్నట్లయితే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. గర్భిణీ స్త్రీలు తీసుకునేటువంటి ట్రీట్మెంట్లు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా అనుకూలిస్తాయి. ఇక ఉద్యోగ రీత్యా చూసుకున్నట్లయితే ఉద్యోగ పరంగా ఎవరికైతే అభివృద్ధి కనిపించడం లేదో అంటే ఉద్యోగాలు మారడానికి చేసేటువంటి ప్రయత్నాలు అనుకూలించకపోవడం లేదా ఉద్యోగ ప్రదేశంలో ఎంత పని చేసినా తగిన గుర్తింపు అనేది పై స్థాయి అధికారుల నుండి రాకపోవడం మీరు చెయ్యని తప్పులు కూడా నిందలు మోయడం అధిక పని భారం అసలు ఉద్యోగ రీత్యా ఎటువంటి గ్రోత్ లేదనుకునేవారు ఖచ్చితంగా ఈ సమయంలో ఇప్పుడు చెప్పేటువంటి పరిహారాన్ని అయితే చేసుకోవాల్సి ఉంటుంది. మనుషులకు జంతువులకి విడదీరాని సంబంధం అయితే ఉంది. ఈ జంతువులు పూజించడం కానీ లేదా వాటికి ఆహారం పెట్టడం కానీ మన హిందూ ధర్మశాస్త్రంలో ప్రత్యేకమైన స్థానం ఉంది. అలానే జంతువుల విషయానికి వచ్చినట్లయితే
పెంపుడు జంతువుల విషయంలో మొదటి స్థానంలో ఉండేది కుక్కగా చెప్పుకోవచ్చు. చాలామంది వ్యక్తులు కుక్కలను పెంచుకుంటూ ఉంటారు. అయితే ఈ జంతువులను మనం పూజించడం కానీ లేకపోతే వాటికి ఆహారం పెట్టడం కానీ ఎంతో విశిష్టమైన పనిగా చెప్పుకోవచ్చు. వాటికి ఆహారం పెట్టేటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో దీని ద్వారా వచ్చేటువంటి కర్మఫలం అంటే పుణ్యఫలం ఏదైతే ఉందో ఇది ఖచ్చితంగా మనకి వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి సాధించడానికి కానీ లేదా కుటుంబంలో ఏవైనా సమస్యలు ఉంటే అవన్నీ తొలగిపోవడానికి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. అయితే ఫిబ్రవరి 14 లోపుగా కుక్కకైతే ఇప్పుడు చెప్పే ఈ ఆహారాన్ని పెట్టండి. అన్ని కూరగాయలతో చేసినటువంటి కిచిడి ఏదైతే ఉంటుందో దానిపై ఒక్క చుక్క నువ్వుల నూనె మాత్రమే వేయాలి. అధికంగా వేసినట్లయితే కుక్క ఆహారాన్ని ముట్టదు. ఈ విధంగా నువ్వుల నూనె వేసి మీ ఇంట్లో ఉండేటువంటి కుక్క కానీ లేదా వీధి కుక్కలు ఏవైతే ఉంటాయో వాటికి కనుక మీరు పెట్టినట్లయితే అవి కనుక సంతృప్తిగా తిన్నట్లయితే మీకు ఖచ్చితంగా తొందరలోనే ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా తీరిపోతాయని సంకేతకం. అలానే మీరు పట్టిందల్లా బంగారంగా మారి ఆర్థిక పరమైన సమస్యలన్నీ కూడా తీరిపోతాయని చెప్పుకోవచ్చు. అయితే దీన్ని మాత్రం ఫిబ్రవరి 14 లోపుగానే చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా చేసేటప్పుడు మాత్రం మీరు శుభ్రంగా స్నానం చేసి మాత్రమే ఆ కిచిడీని వండవలసి ఉంటుంది. వృశ్చిక రాశికి సంబంధించిన వారికి రాజకీయ పరంగా అయితే కొన్ని సవాళ్ళు అయితే ఎదురవుతాయి. మీరు ఏదైతే అనుకున్నారో ఆ ప్రణాళికలు ఏవైతే వేశారో అవి మీరు అనుకున్న విధంగా అమలు చేస్తారు. కానీ దాని యొక్క ఫలితాలు అనేవి మీరు అనుకున్న విధంగా రాకపోవడం వల్ల కొంచెం క్లిష్టమైన పరిస్థితుల్లో చిక్కుకునే అవకాశం కనిపిస్తుంది. అయితే ఈ సమయంలో మీరు నమ్మినటువంటి కొంతమంది వ్యక్తులు అంటే మీకు సలహా ఇచ్చిన వారు కానీ లేకపోతే ఈ ప్రణాళిక సమయంలో మీకు ఎవరైతే తోడు ఉన్నారో వారు కూడా మిమ్మల్ని మోసం చేయడం వల్ల ఒక్కరే అయిపోయినటువంటి భావన అయితే ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో ఎంతో జాగ్రత్తగా అయితే ఉండవలసి ఉంటుంది. రాజకీయ విషయాల్లో మాత్రం కొంచెం కోపాన్ని తగ్గించుకొని మీరు మాట్లాడుకోవాల్సి ఉంటుంది. సినీ పరిశ్రమల్లో కళారంగంలో అభివృద్ధి అయితే కనిపిస్తుంది. కానీ కళాకారులు వచ్చినటువంటి డబ్బుని సరిగ్గా వినియోగించలేకపోతూ ఉంటారు. అంటే స్నేహితులు కానీ విందు వినోదాలు విలాసాలు వీటిపై ఎక్కువగా ఇతరులు ప్రేరేపించడం వల్ల ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. సాధారణంగా ఈ రాశివారు డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. కానీ ఎవరైనా ఇష్టమైన వ్యక్తుల కోసం ఇంకెంత ఖర్చు పెడుతున్నారో కూడా చూసుకోరు. అలానే కుటుంబ జీవితంలో చూసుకున్నట్లయితే కుటుంబ పరంగా మార్పు అనేది కనిపిస్తుంది. కుటుంబ విషయాల్లో ఎవరి మధ్య అయితే వివాదాలు ఉన్నాయో అవన్నీ కూడా తగ్గుముఖం పడతాయని చెప్పుకోవచ్చు. భార్యాభర్తల మధ్య కానీ లేదా తల్లిదండ్రులతో వివాదాలు తోబుట్టువులతో మనస్పర్ధలు ఇవన్నీ తొలగిపోవడం వల్ల కుటుంబం నుండి బలం అనేది పెరుగుతుంది. అలానే సంతానం కూడా చాలా వరకు మీ మాట వింటూ మీరు చెప్పిన విధంగా నడుచుకోవడం వల్ల సంతానం వల్ల పేరు ప్రఖ్యాతులు పొందుతారు. వివాహ పరంగా చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రేమ విషయాల్లో ఖచ్చితంగా ఈ వృశ్చిక రాశి వారి శుభవార్తలు అయితే వినబోతున్నారు. అలానే వృశ్చిక రాశి వారి జీవితంలో ఈ సమయంలో ఎంతో కాలంగా విడిపోయినటువంటి వ్యక్తులను కూడా కలుస్తారని చెప్పుకోవచ్చు. వీరికి ఆంజనేయ స్వామి ఆరాధన మరింత బలాన్ని చేకూరుస్తుంది. ఓకే అండి, వృశ్చిక రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.